హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధాన పత్రికలు గడిచిన కొద్ది రోజులుగా చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ వస్తున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే మీ భూములకు భద్రత లేదు అంటూ చెప్తూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేయడం కోసం అన్నట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లాభం చేయడం కోసం అన్నట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అలర్ట్ చేయడం కోసం అన్నట్టుగా వార్తలు రాస్తూ వస్తున్నాయి. సో ఎందుకు ఈ వార్తలు రాస్తున్నాయి అంటే కేవలం ప్రజల ప్రయోజనాలేంటో ఆ పత్రికలు చెప్తూ ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడం మాత్రమే కారణం అనేది ఆ పత్రికలకు సంబంధించిన వ్యవహార శైలి చూస్తే మనకు అర్థమవుతోంది. సో ఆ ప్రధానమైన పత్రికలకు సంబంధించి వచ్చిన ఒక వార్తా కథనాన్ని మీకు చూపిస్తున్నాను నేను. భూ రికార్డుల విషయంలో మరింత స్పష్టత నెలకొల్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2019 ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భూ యజమానుల హక్కులను మరింత పటిష్టం చేయడం సహా భూ తగాదాల పరిష్కారానికి దస్త్రాల తారుమారు వ్యవహారాలను నిరోధించేందుకు ఈ బిల్లు ఉపకరించనుంది. ఇది ఆ పత్రిక సంబంధించిన భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్ గ్యారంటీ చట్టం భవిష్యత్తులో రాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది కూడా. మీకు భూమి ఉంటే అది పట్టాదారు పాసు పుస్తకంలో గానీ లేదా ఆన్లైన్ రికార్డులో గానీ నమోదై ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఒక్కోసారి భూమి ఉన్నా సరైన పాసు పుస్తకాలు లేక లేదా ఇతర హక్కు పత్రాలు లేక రికార్డులో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొత్త చట్టాన్ని అనుసరించే భూమి హక్కుదారులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. టైటిల్ రిజిస్టర్ ఇవి 2 ఈనాడు ఈటీవీలో ప్రసారమైన 2 వార్తా కథనాలు. ఈ వార్తా కథనాలు ఇవి జస్ట్ రిపోర్ట్ చేసినవి కాదు. వార్తా కథనాలు అంటే టీవీలో వచ్చిన ప్రతి దానికి ఛానల్కి సంబంధం ఉంటుందా అని అనొచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడారు, ముఖ్యమంత్రి మాట్లాడింది ఈటీవీలో టెలికాస్ట్ అయింది అనుకోండి, ముఖ్యమంత్రి మాటలన్నిటికీ ఈటీవీకి సంబంధం ఉండదు, ముఖ్యమంత్రి మాటలుగానే చూస్తారు. లేదా ఇంకా సమ్ XYZ ఎవరైనా మాట్లాడారు, ఆ మాట్లాడిన మాటల్ని ఈటీవీ ప్రసారం చేస్తే అవి ఈటీవీకి సంబంధించిన ప్రాపర్టీ అవ్వదు, ఈటీవీ ఒపీనియన్ అవ్వదు. బట్ ఈ 2 నేను చూపించిన వీడియోస్ ఈటీవీ ఒపీనియన్ చెప్పింది. ఆ టైటిల్ యాక్ట్ పైన ఈటీవీ ఒపీనియన్ చెప్పింది. ఆ ఒపీనియన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈ చట్టం చాలా అద్భుతమైనది అంటూ ఆ ఛానల్ తన ఒపీనియన్ని చెప్పింది. ఈ చట్టం చాలా అవసరం అంటూ ఆ ఛానల్ తన ఒపీనియన్ చెప్పింది. ఈ చట్టం యొక్క ఉపయోగాలు ప్రజలకి చాలా మెరుగ్గా ఉంటాయంటూ చెప్పింది. ఈ చట్టం ఒక అద్భుతమైన నిర్ణయం అంటూ చెప్పింది. చెప్పి ఇప్పుడేం రాస్తున్నారు? ఆ చట్టం ఉపయోగం లేదు, ఆ చట్టం వల్ల నాశనం అయిపోతుంది, ఆ చట్టం వల్ల భూములు వెళ్ళిపోతాయి, ఆ చట్టం వల్ల జగన్మోహన్ రెడ్డి జేబులోకి భూములు వెళ్ళిపోతాయని. ఇవి 2 చెప్తుంది రామోజీరావు గారే. సో రెండిట్లో ఏదో ఒకటి నిజం కావాలి, ఏదో ఒకటి అబద్ధం కావాలి. ఏది నిజం, ఏది అబద్ధం? ఆయన ఏమనుకుంటున్నారు? ఆయనకు అప్పుడు అది అవసరం కాబట్టి అప్పుడు నిజం అనుకున్నారా? ఇప్పుడు ఇది అవసరం కాబట్టి ఇది నిజం అనుకుంటున్నారా? అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం రాష్ట్రం అంతా ఎందుకు ఆలోచించాలి? ఆ రోజు నువ్వు చెప్పింది నమ్మాలి, ఈరోజు నువ్వు చెప్పింది నమ్మాలి, రేపు ఇంకోటి చెప్తే అది నమ్మాలి. ఇంతేనా? ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీ 2 పేపర్లు ఏం చెప్తే అది నమ్మాలి, మీరేం రాస్తే అది చదవాలి, మీరు చెప్పిందే నిజం అనుకోవాలి, మీరు చూపించినోడే మేధావి అనుకోవాలి, మీరు చూపించిందే వార్త అనుకోవాలా? రామోజీరావు గారికి జర్నలిజంలో చాలా అద్భుతమైన పత్రికా విలువలు పాటించే వ్యక్తిగా చదువుతూ వస్తున్నాం. పేరుందా లేదా విషయం పక్కన పెడితే చదువుతూ వస్తున్నాం. ఇంకా ఆయన కంటే అద్భుతమైన పత్రికా విలువలను పాటించే వాళ్ళు ఎవరూ లేరు, అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేరు అంటూ చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం వాళ్ళ పత్రికల్లోనే. సో అద్భుతమైన పత్రికా విలువలు, అద్భుతమైన పాత్రికేయ విలువలు ఉంటే ఈ వార్తలపైన ఎందుకు స్పందించట్లేదు సార్? స్పందించాలి కదా. నేను తప్పు చేశానని చెంపలేసుకోవాలి కదా. మీ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నానని చెప్పాలి కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అద్భుతం అని మీరు చెప్పిన రోజుకి అది క్లియర్, బాగుంది. అరే అది ఇప్పుడు ఎన్నికల క్యాంపెయిన్కి వాడుకుంటున్నాం కాబట్టి మీకు అది ఇష్టం లేకుండా పోయింది. సో మీ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలని మీరు ఎలా తాకట్టు పెడతారు అనే దానికి మీ ఛానల్లో వచ్చిన వార్తలు, మీరు ఇప్పుడు రాస్తున్న వార్తలే నిదర్శనం. అంతకంటే వేరే అవసరంలా. సైలెంట్గా ఉంటే ఎట్లా? మాట్లాడాలిగా. ఈ వార్తలపైన, ఈ వీడియోలపైన రామోజీరావు గారు ఎందుకు స్పందించరు? ఎందుకు నోరు తెరవరు? రామోజీరావు గారి ఛానల్ని, రామోజీరావు గారి పత్రికని దశాబ్దాలుగా చదువుతున్న వాళ్ళకైనా ఆన్సర్ చెప్పాలిగా. వాళ్ళని కూడా మీరు తప్పుదారి పట్టిస్తున్నట్టే కదా. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు ఏమనుకోవాలి మీ గురించి? దీన్ని నమ్మాలా, దాన్ని నమ్మాలా? సో పత్రికలు ప్రజల కోణంలో ఉండాలి తప్ప పార్టీల కోణంలో ఉండకూడదు. పత్రికలు ప్రజల ప్రయోజనాల కోసం వార్తలు రాయాలి తప్ప పార్టీల ప్రయోజనాల కోసం రాయకూడదు. పత్రికలు వ్యక్తుల ప్రయోజనాల కోసం పనిచేయకూడదు, వ్యవస్థ ప్రయోజనాల కోసం పనిచేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు పత్రికను ఉచితంగా పంపిణీ చేసే స్థాయిలోకి వెళ్ళిపోయారు అంటే
పత్రిక ధరిస్తే ప్రభుత్వం పైన వ్యతిరేక వార్తలు పంపింగ్ చేయడం తప్ప ఇంకొకటి లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అంటే, పత్రిక ధరిస్తే మొత్తం వ్యక్తిగత విమర్శలు తప్ప ఇంకొకటి చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారంటే మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది. మీ పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ఈయన ఇంత గొప్ప జర్నలిస్టా, ఇంత పెద్ద పాత్రికేయ విలువలు ఉన్న వ్యక్తి అని అనిపిస్తోంది. ఇంతకాలం అలా అనుకున్నందుకు మమ్మల్ని చూస్తే మేమే సిగ్గుపడే పరిస్థితి వస్తోంది. ఎవ్వరూ అడగరు, నేను స్పందించాల్సిన అవసరం లేదు అనుకుంటే మీకంటే అమాయకులు ఇంకెవరు ఉండరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ అన్నీ గమనిస్తున్నారు. మీరు పెట్టిన వీడియోని మీరే డిలీట్ చేసే పరిస్థితిలోకి వచ్చారంటే మీరు తప్పు చేశారు అని అర్థం. మీ తప్పు రాష్ట్ర ప్రజలందరి ముందు ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన గడిచిన వారం 10 రోజులుగా మీరు రాస్తున్నంత చెత్త, అది తెలుగుదేశం పార్టీ విజయం కోసం రాస్తున్నాను అని చెంపలేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తే 30 ఏళ్ళుగా మీ గురించి మేము వింటున్నది, మీరు గొప్పవాళ్ళని వింటున్నది నిజమని నమ్మడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. తప్పు చేసినప్పుడు సారీ చెప్పడం, చెంపలేసుకోవడం తప్పేం కాదు. సో ఆ పని మీరు చేస్తారని ఆశిస్తున్నా. చాలా సందర్భాల్లో మీరు ఏమైనా తప్పు జరిగినప్పుడు చింతిస్తున్నామంటూ రాస్తుంటారు కదా. సో ఈ వారం రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నాను, దానికి చింతిస్తున్నాను అని కూడా ఒక చిన్న సవరణన వేయండి కనీసం. మీ విలువలు కాపాడుకోండి. మౌనం వేడండి, మాట్లాడండి.